ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేశాడంటే దేవుడు గొప్పవాడనడానికి మన జీవితంలో ఒక రుజువునిచ్చాడని అర్థం. అది మనకు రుజువు, మనం చెప్పాలి దాన్ని. ఇదిగో దేవుడు అద్భుతాలు చేస్తారంటే మీరు నమ్మరు కదా, నేనే దానికి సాక్షిని. నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, దానికి ఎవరు సాక్షి? నేనే సాక్షిని అని చెప్పేదే సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యాన్ని చెప్పడానికి చాలా మంది నామోసి ఫీల్ అవుతూ ఉంటారు. దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు చెప్పడానికి కూడా నామోసియా? నిజంగా ఎంతో మందిని తమ ప్రాణాపాయ స్థితుల్లో బ్రతికించిన ఏకైక దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. అలాంటి దేవుని గురించి, నీ జీవితంలో జరిగినటువంటి అద్భుతం గురించి నువ్వు చెప్పడానికి వెనకబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ భూమి మీద మీరు గమనిస్తే తన జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని చెప్పిన మొట్టమొదటి స్త్రీ ఎవరో తెలుసా? ఈ రోజు నేను ఒక కుమారుడిని కన్నాను. ఎవరి దయవల్ల కన్నానంటే దేవుని దయవల్ల కన్నానని చెబుతుందండి. అంటే ఈ భూమి మీద మొట్టమొదటి సాక్ష్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే హవ్వగారు. మరి ఈ రోజు నువ్వు కూడా పిల్లల్ని కంటున్నావు కదా, నువ్వు కూడా కుమారుల్ని కంటున్నావు, కుమార్తెల్ని కంటున్నావు. ఎంతో మంది తల్లులు ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా సరే ఈ రోజు నేను కుమార్తెని గాని కుమారుణ్ణి గాని నేను పొందుకున్నానంటే అది యెహోవా దయ వలన పొందుకున్నానని ఎవరన్నా చెప్పారా? ఆలోచించండి. మొట్టమొదటి స్త్రీ, అందరికీ తల్లి అయినటువంటి స్త్రీ చెబుతుంది, ఈ రోజు నేను ఒక కయ్యోనిని కన్నానంటే, నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నానంటే అది ఎవరి దయ వల్ల అని చెప్తుందండి? యెహోవా దయ వలన నేను కుమారుణ్ణి కన్నానంటే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని సొసైటీకి చెప్పడమే సాక్ష్యం. Subscribe for more content.